హలో ముత్యాలు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ధనం మూలం ఇదం జగత్ అంటారు. అలాంటి ధన సంపదలు ఇచ్చి వరలక్ష్మీదేవి పూజ చేయడానికి కావాల్సిన సామాన్లు తీసుకురావడానికి సమయం సందర్భం చూసుకుంటామా అనేటట్టుగానే ఉంది ఇదంతా చూస్తుంటే. జనరలీ ఈ టైంలో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. 9:30 to 10 అవుతోంది. మార్కెట్ చూస్తే కోలాహలంగా ఉంది. పాలు, పూలు అండ్ పువ్వుల షాపుల పైన ప్రజలు దండయాత్రే చేస్తున్నారు. అరే మరి నువ్వెందుకు వెళ్ళావని అనుకోవచ్చు. నేను ఒక మొగలి పువ్వు కోసం వెళ్ళాను, అది దొరకలేదు. ఇంకెందుకని ఇంట్లో ఉన్న ఒక గిన్నె తీసుకుని దాని చుట్టూ డబల్ టేప్ వేసి ఇంట్లో ఉన్న ₹1 కాయిన్స్తో ఒక తామర పువ్వు తయారు చేయడానికి మొదలుపెట్టాను. అరే తామర పువ్వు ఎందుకు పడతారు అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? అదేనండి, తామర పువ్వు నీటిలో పుడుతోంది అండ్ ఆ నీటి ప్రవాహానికి ఎప్పుడూ అటు ఇటు కదులుతూ ఉంటుంది. అలాగే మన లక్ష్మీదేవి కూడా ఒక్క దగ్గరే ఉండను, స్థిర నివాసం కాదు నాది. తన చెంచల స్వభావానికి ప్రతీకగా తామర పువ్వుని తన ఆసనంగా చేసుకున్నారు లక్ష్మీదేవి. ఇది మీకు ముందే తెలుసా, ఇప్పుడు తెలుసుకున్నారా? ఫస్ట్ టైంకి నేను ఈ తామర పువ్వు ఎంత మంచిగా చేస్తానని అనుకోలేదు. మరి ఆ దేవుడి దయవల్లనేమో చాలా క్యూట్గా నీట్గా వచ్చింది కదా. ఇంకేముంది, రేపు ఇందులో బియ్యం వేసి ఆవిడ్ని కూర్చుని పెట్టడమే. ఇదిగోండి ఇలా తయారు చేశాను. ఆ ఏనుగులు ఎందుకు పడతాము అనే డౌట్ మీకు వచ్చే ఉండాలి ఈ పాటికి. ఏంటంటే క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఆవిడ పాల సముద్రం నుంచి ఉద్భవించిందట. అప్పుడే విష్ణుమూర్తిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంట. అప్పుడు ఈ ఏనుగులు వాటర్తో మన లక్ష్మీదేవిని క్లీన్ చేశాయట. అందుకే ఆవిడ చుట్టూ ఎప్పుడు కూడా 2 తెల్ల ఏనుగులు ఫోటోలో కనబడుతూ ఉంటాయి ఇలాగా. సమస్త జగతా మహనీయ మూర్తి భద్రాణి మే దిశత భార్గవనందనాయ బాహవంతరే మురుజిత శ్రిత కౌస్తుభేయ ఆరావళే వహరణీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాల. లక్ష్మీదేవికి ఇష్టమైన తెల్ల తామర పువ్వులతో పూజ చేసి ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ సమర్పించి పూజా కథ అంతా విని దండాలు పెట్టి ఇలా పూజను కంప్లీట్ చేశాం. మరి మీరు ఎలా చేశారు?